సాధారణంగా సాంబార్ ఇడ్లీ, బొంబాయి చట్నీ ఇడ్లీ, పల్లీ చట్నీ ఇడ్లీ, కొబ్బరి చట్నీ ఇడ్లీ, పాలిడ్లీ, పంచదార ఇడ్లీ అంతెందుకు మనం రసం ఇడ్లీ కూడా తిన్నాం కదా. మీరు ఇప్పుడు చూస్తుంది మసాలా ఇడ్లీ అండి. ఇడ్లీ 65 అని కూడా అనొచ్చు. ఏం లేదు, ఇది మన ఇడ్లీని ఒక 4 పార్ట్స్గా చేసుకున్న తర్వాత షాలెట్స్ మీకు ఐడియా ఉంది కదండి. చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి. ఆ ఉల్లిపాయ, చిన్న టమాటో, కాసింత ఎండుమిరపకాయ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని బాగా పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో చేయాలన్నమాట. ఎప్పుడైతే పేస్ట్ బాగా దగ్గర అయిపోతుందో ఈ కోసుకున్న ఇడ్లీలు అందులో వేసుకొని కాసింత ఉప్పు ఎట్ ద సేమ్ టైం తాలింపు వేసుకొని దాన్ని బాగా టోస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆ టోస్ట్ చేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లో ఉండాలి. ఎందుకు సిమ్లో ఉండాలంటే ఇది స్టీమ్డ్ ఫుడ్ కాబట్టి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం టోస్ట్ చేస్తే ఈ ఇడ్లీ పీసెస్ బండబారిపోయి ప్లాస్టిక్ ముక్కలా అయిపోయి సాగిపోతుంది. మరి దీనికి తోడు కొత్త ఊరగాయ ఓటేసుకొని తింటే దీని టేస్ట్ డబుల్ అవుతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా తినండి, ఆనందించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.